నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. రఘురామపై ఎన్నెన్ని మాటలు. ఆ 5 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పార్టీ వారు? కూటమి వర్సెస్ వైసీపీ కొత్త సామాజిక సమీకరణలు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కొన్నేళ్లుగా కస్టోడియల్ టార్చర్కు సంబంధించి తీవ్ర మానసిక వేదన చెందుతున్నారు. ఆ బాధ ఎక్కువని అనుకుంటుంటే తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కస్టోడియల్ టార్చర్ను మించిపోయిందన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు రఘురామను మరింత కొంగదీసేలా సునీల్ కుమార్ పోస్టుతో వేదనకు గురి చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కస్టోడియల్ విచారణలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికైతే విచారణ సాగుతోంది. ఇటీవలే పివి సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. మాట్లాడే నోరు, నడిచే కాళ్ళు ఊరికే ఉండవని అంటుంటారు. రఘురామ కూడా అంతే అంటుంటారు. ఈ మధ్య అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో కాపులు, దళితులు రాజకీయంగా ఏకమై రాజ్యాధికారం సాధించుకోవాలని సునీల్ అభిప్రాయపడ్డారు. కాపుల్ని సీఎంగా, దళితుల్ని డిప్యూటీ సీఎంగా ఎన్నుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు. పోలీస్ అధికారిగా ఎలా మాట్లాడావంటూ రఘురామ్ ప్రశ్నించారు. సునీల్ నుంచి ఘాటైన సమాధానం వచ్చింది. తాజాగా సునీల్ తల్లి సమాధిపై రఘురామ పోస్టు పెట్టారు. దానికి సునీల్ ఇచ్చిన కౌంటర్ రఘురామకు కస్టోడియల్ టార్చర్కు మించిన బాధ కలిగించి ఉంటుందనడంలో సందేహం లేదు. ముందుగా రఘురామ పోస్ట్ ఏంటో చూద్దాం. ఈ సమాధి గతం మర్చిపోయిన పివి సునీల్ కుమార్ గారి మాతృమూర్తి గతించిన పిమ్మట పూడ్చి చింతలపూడి వెలువల్లో కట్టినది. ఆమె వీడిఓగా పనిచేశారు. పాతాళ గ్రేస్ దయాలు వారి పేరు. వారి బిడ్డ ఎస్సీ సర్టిఫికెట్తో ఐపీఎస్ సాధించారు. అందుకే గట్టిగా క్రిస్టియన్ దళితులకు రిజర్వేషన్లకై ఏఐఎం పెట్టారేమో. ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. మరి చూద్దాం. ఇప్పుడు గజనీగా మారిన సునీల్ కుమార్ గారికి తల్లిగారి వారి మతం గుర్తుందో లేదో అని రఘురామ పోస్ట్ పెట్టారు. సమాధి ఫోటోలు కూడా జత చేయడం గమనార్హం. చర్యకు ప్రతిచర్య ఉంటుందని న్యూటన్ థర్డ్ లా చెబుతుంది. రఘురామ పోస్టు పెట్టాక ఆయనకు సమాధానం కూడా అదే రీతిలో వచ్చింది. సునీల్ కుమార్ స్పందన ఏంటో తెలుసుకుందాం. రఘురామకృష్ణంరాజు గారు, మా నాన్నగారి పేరు గంగరాజు గారు. ఇది హిందూ పేరు. మీకు తెలియకపోవచ్చు. మా తాతగారి పేరు పాతాళ పెంటయ్య గారు. ఆయన కొవ్వూరులో పెద్దమాల. ఇది కూడా తెలియకపోవచ్చు మీకు. తండ్రి కులం వస్తుంది పిల్లలకు. మా తల్లిగారి పేరు ఎత్తే అర్హత మీకు లేదు. మీ కుటుంబంలో మీరు 420, మీ కొడుకు భరత్ ఒక 420, మీ కూతురు ఇందిర ఒక 420. మొత్తంగా మీరంతా కేసుల్లో ఉన్న ఒక నేర కుటుంబం. మోసం చేస్తే గాని పూట గడవని మీ కుటుంబానికి అందరూ మోసగాళ్లుగా కనిపించడంలో వింత ఏముంది? ఈ కనుమూరి రమాదేవి ఎవరో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలుసా? RRR గారు, బ్యాంకుల్ని మోసం చేయడం మీ కుటుంబ జీవనాధారం. మీ బతుకు మీకు గుర్తు చేయాలా? ఇంకా చాలా మాట్లాడగలను. ఇక్కడ మీ సన్నాసి పోస్టులకు బెదిరే వాళ్ళు ఎవరూ లేరు. ఇంకో విషయం, ఇది మా తల్లిగారి పాత సమాధి. కొత్త సమాధి ఫోటోలు మీకు వచ్చినట్లు లేవు, అవి పంపిస్తా అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. రఘురామపై ఎన్నెన్ని మాటలు అన్నారో కదా. అసలే రఘురామ సున్నిత మనస్కుడు. చిన్న మాట అన్నా నొచ్చుకునే మనస్తత్వం. శరీరాన్ని గాయపరిస్తే కొన్ని రోజులకు మానిపోతాయి. అదే మనసుకు గాయం చేస్తే ఏం చెప్పగలం? పాపం రఘురామ. కస్టడీలో సునీల్ ఏమన్నారో ఏమో ప్రపంచానికి తెలియదు. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల్లో 5 ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుదీర్ఘ విచారణ జరిపిన స్పీకర్ 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని, వారు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పారు. మొదటి దశలో తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారిపై ఫిరాయింపుల మరక లేదన్నారు. వారు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరారని, కాబట్టి అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయకులు ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్కు పిటిషన్లు దాఖలు చేశారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం పార్టీ మారితే అనర్హత వేటు పడుతుంది. కానీ ఈ 5 ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని, మర్యాదపూర్వకంగా సీఎంను కలిశామని చెప్పారు. తాము కాంగ్రెస్ పార్టీ కండువాను వేసుకోలేదని చెప్పారు. విచారణ తర్వాత వీరు పార్టీ మారలేదని నిర్ధారించుకున్న స్పీకర్ వారంతా ఎమ్మెల్యేలుగా కొనసాగుతారంటూ కీలక తీర్పు చెప్పారు. మరో 3 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, కాలే యాదయ్యల అనర్హత పిటిషన్లపై ఈరోజు సభాపతి తన తీర్పు చెబుతారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్లు మాత్రం తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. దీంతో వారి వాదనలు విన్నాకే అనర్హత పిటిషన్లపై
ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. విశాఖ జిల్లాలో ప్రధాన పార్టీల అధ్యక్షుల విషయంలో రాజకీయంగా సామాజికంగా చర్చ జరుగుతోంది. లేటెస్ట్గా తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిని ప్రకటించింది. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తూ వస్తున్న సీనియర్ నాయకుడు చోడే పట్టాభిరామ్కి జిల్లా పీఠం అప్పగించింది. ఆయన బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అంటే ఓసీకి పార్టీ చాలా కాలం తర్వాత ఈ కీలక పదవి అప్పగించిందన్నమాట. గతంలో రెడ్లకు కూడా ఈ పదవి దక్కింది. ఈ మధ్యలో ఎక్కువ మంది బీసీలే టీడీపీ నుంచి వచ్చారు. వైసీపీ కూడా కేకే రాజును విశాఖ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా చేసింది. ఆయన క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. పార్టీని విజయవంతంగా నడిపిస్తున్నారు. గతంలో వైసీపీ కూడా కాపులకు బీసీలకు ఈ కీలక పదవిని అప్పగించింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీని అన్ని విధాలుగా నడిపించే నాయకత్వం కోసం చూసి ఆయనను ఎంపిక చేసింది. బీజేపీ కూడా అగ్రవర్ణానికి చెందిన వారికే పార్టీ సారథ్యం అప్పగించింది. ఆ పార్టీ తరపున పరశురామరాజు విశాఖ జిల్లా నాయకత్వ బాధ్యతలు చూస్తున్నారు. జనసేనలో అయితే బీసీ అయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి ఈ బాధ్యతలు అప్పగించారు. ఆయన విశాఖ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయితే టీడీపీ, బీజేపీ ఏపీ అధ్యక్షులు ఇద్దరు విశాఖ జిల్లాకు చెందినవారే, బీసీ సామాజిక వర్గానికి చెందినవారే అని గుర్తు చేస్తున్నారు. వైసీపీ కూడా కీలకమైన బీసీ నేతలను రాష్ట్ర పార్టీలోకి తీసుకుని సమతూకం పాటించింది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.